యోహాను సువార్త 17:11. యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధుడవైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉన్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. తండ్రి నామమే యేసునకు కూడా ఉంది అనే సంగతిని ఇక్కడ చెప్తున్నాడు. నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడుము. తండ్రి ఈయనకి ఏ నామం ఇచ్చాడు అంటే ఆయన నామం యేసు అనేది నామ, క్రీస్తు అనేది నామం కాదు. వాటి గురించి ఆయన మాట్లాడలేదు. యేసు మనకు అర్థం కావడం కోసం ఇవ్వబడిన నామం. క్రీస్తు ఆయన పంపబడినందుకు ఎలాగ పంపబడ్డాడో తెలియజేయడానికి ఇవ్వబడిన నామం. కానీ తండ్రి యేసుకి పర్సనల్గా ఇచ్చిన నామం ఏంటి? ప్రకటన గ్రంథంలో చెప్తాడు. 19:13 అంటాడు, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడెను. యేసుక్రీస్తు ప్రభు నామం ఏంటి సార్? వాక్యము. అందుకే యోహాను అలా మొదలుపెట్టాడు తన సువార్తని. యోహాను ఎందుకు రాశాడంటే ఆ రోజుల్లో కూడా ఈ రోజుల్లో ఎలాగున్నారో అలా ఉండేవారు. యేసు ప్రభు దేవుడు కాదు, యేసు ప్రభుని ఆరాధించకూడదు అని చెప్పేవాడు. యోహాను తన సువార్తను అలా మొదలుపెట్టడానికి కారణం ఏంటి? ఇక్కడ ఆయనకున్న నామం ఏంటి? గ్రీకులో ఏమని ఉంటుందంటే, మరియు ఆయన నామము దేవుని వాక్యము. ఇప్పుడు తండ్రి కుమారుడికి ఏ నామం ఇచ్చాడు? వీళ్ళిద్దరు ఏకమై ఉన్నారు, 1, 2 కాదు. ఇప్పుడు లాజికల్గా ఏ నామం ఇవ్వాలి? ఆయనకి ఏ నామం ఉంటే ఆ నామే. ఇప్పుడు తండ్రి కూడా నామం ఏంటి? వాక్యము. ఇప్పుడు కుమారుడికి ఏ నామం ఇచ్చాడు? వాక్యము. అందుకే ఆది యందు వాక్యముడెను, వాక్యము దేవునితో ఉండెను, వాక్యము దేవుడు అన్నాడు. అంత సింపుల్గా ఎలా చెప్పేసి యోహాన్ అంటే మరి అదంతా వీళ్ళకి బయలుపరిచాడు కాబట్టి. మనకి ఎందుకు ఇంత కాంప్లికేటెడ్ అయిపోయిందంటే మనకు అర్థం చేసుకోవడానికి ఇష్టం లేదు కాబట్టి.